రమప్రభ బాల వాళ్ళ నాన్నమ్మతో సీరియస్గా ఇలా చెప్పేస్తూ ఉంటుంది. నేను మీరు నాకు మాట ఇచ్చారు, నేను అన్న ప్రకారంగానే నా కూతురికి పెళ్లి చేయాలి. అది మీరే ఆ రోజు నాకు మాట ఇచ్చారు, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తానని. ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పేసి నా కూతురికి నాకు న్యాయం జరగాలి అనేసి రమప్రభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. గాయత్రి అందరూ అలా చూస్తూ ఉండగానే త్రిపుర ఊర్వశిని సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు సిన్సియర్గా ప్రేమించావా? అనంతు లేకపోతే ప్రాణాలతో బ్రతకలేవా? ఇన్ని చెప్పావే, ఎన్ని మాటలు చెప్పావు, అవన్నీ నిజాలు కావు కదా అని అంటూ గట్టిగా అరుస్తుంది. త్రిపుర అలా అరిచేసరికి రమప్రభ ముందుకు వచ్చి, అవును నా కూతురు చెప్పింది నిజమే. నువ్వు మీ చెల్లి దిక్కించి నువ్వు రోషానికి వచ్చి మాట్లాడుతున్నావు కదా, నువ్వు కూడా నోరు లేపి ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు కదా. ఇంతకుముందు నీకు మాటలే వచ్చేవి కాదు, అలాంటిది ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే నీ చెల్లి గురించి, నీ చెల్లి ప్రేమ గురించి నువ్వు మాట్లాడినప్పుడు నా కూతురు ప్రేమ గురించి నేను మాట్లాడకూడదా అని అంటూ రమప్రభ అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య త్రిపుర వాళ్ళ తాతయ్య గట్టిగా అరుస్తూ, రమప్రభ మాటలు జాగ్రత్తగా రాని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి అదే మాట్లాడుతున్నాను, నా కూతురికి అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అనేసరికి త్రిపుర గాయత్రి అలా చూస్తూ ఉంటారు. అనంతు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లు అన్నిటినీ విసిరి కింద కొడుతూ ఉంటాడు, అన్నీ పగలగొట్టేస్తూ ఉంటాడు. అప్పుడే అనంతుని ఆపేసి ఇలా అంటారు, ఆగు అనంతు ఆగు అనేసి ఆపుతారు. అప్పుడే ఇలా అంటాడు అనంతు, నేను గాయత్రిని ప్రేమించాను, నన్ను ఊర్వశికి ఇచ్చి పెళ్ళి ఎలా చేయాలి అని మాటిస్తారు మీరు అని అంటూ గట్టిగా అరిస్తే వాళ్ళ నాన్నమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇక నేను ప్రేమించింది ఒకరిని, మీరు నాకు పెళ్లి చేస్తానంటున్నది ఇంకొకరిని అని అంటే, నాన్న ఆ రోజు నేనే మాటిచ్చానురా, ఆ రోజు చెప్పింది కదా త్రిపుర వాళ్ళ చెల్లిని అని చెప్పడంతో నేను తనే అనుకున్నానురా అంటే, అవును నేను ప్రేమించింది త్రిపుర చెల్లి గాయత్రిని అని అనంతు గట్టిగా అరుస్తాడు. అయితే నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా నేను ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని అంటూ గట్టిగా అరుస్తాడు అనంతు. అలా అరిచేసరికి అప్పుడే యశోద ఇలా అంటూ ఉంటుంది, అసలు ఇలా జరిగింది, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక యశోద ఇలా అంటుంది అందరితో, ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మనకి పాపం చుట్టుకుంటుంది, అందుకే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అని అంటూ యశోద అంటుంది. మనం ఈ విషయంలో ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం అని అంటంతో ఆలోచిస్తూ ఇక అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడేమో గాయత్రికి త్రిపుర సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ అనంత్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? అసలు గాయత్రితో పెళ్లి జరుగుతుందా, ఊర్వశితో పెళ్లి జరుగుతుందా, అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.